గుడ్ మార్నింగ్. నేను మీ దయాకర్ రెడ్డి. వెల్కమ్ టు అక్షరగలం టీవీ. ఈరోజు పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలను ఒకసారి చూద్దాం. కేసీఆర్తో కలిసి పనిచేస్తా, 27 నెలలుగా పార్టీలో క్షోభ అనుభవించా, ఈ అవమానాలు భరించలేకే ఈ నిర్ణయం, కాంగ్రెస్ పాలన చూశాక బీఆర్ఎస్ నయమన్న భావనలో ప్రజలు, రేవంత్ కన్నా కేసీఆర్ పాలనే బెటర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆవేదన. మొత్తానికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరాడు, బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. వాస్తవ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున అతను గెలిచాడు జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా. అంత పట్టుంది కాంగ్రెస్ పార్టీలో, మంచి చాలా ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకుడు. కాకపోతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంజయ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. దాంతో ఇంతకుముందున్న రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశాడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో. అప్పటి నుంచి ఆయన జగిత్యాల అంటే కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది పడి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ గెలిచాడు. కానీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. సంజయ్ గెలవడంతో, ఆ సంజయ్ కాంగ్రెస్ పార్టీకి రావడంతో అతను అలకబోని పార్టీకి రాజీనామా చేసి నెల రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. ఆయన ఏమన్నాడో ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన బాగుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు స్పష్టం చేశారు. నష్టపోయిన ప్రతి రైతును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుందని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతుందని విమర్శించారు. ప్రజలు ఆశించిన పాలన రాలేదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ పాలన చూసిన తర్వాత కేసీఆర్ పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ బెటర్ అని, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ మెరుగైన నాయకుడని అభిప్రాయపడ్డారు. జగిత్యాల జిల్లాలో ఇప్పుడు అటు సైడ్ బీజేపీలో కూడా ఆహ్వానించడానికి చాలా ప్రయత్నం చేశారు ధర్మపురి అరవింద్ వాళ్ళంతా. కానీ బీఆర్ఎస్ దిక్కే మొగ్గు చూపాడు జీవన్ రెడ్డి. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్కి పెట్టని కోటగా ఉన్న జగిత్యాల ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఈయన చేరికతోని ఖచ్చితంగా అక్కడ బలం చేకూరుతుందనే చెప్పొచ్చు.